యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ చూసే నేను ఇక్కడ వి సోర్స్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యాను. నిజం చెప్పండి, నన్ను చూసి అంటున్నారా మాట? నిజంగా నిజంగా చెప్తాను. ఆఫ్టర్ సర్చింగ్ సో మెనీ కన్సల్టెన్సీస్ చాలా మందిని అప్రోచ్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఏంటి అడ్వాంటేజెస్ రీసోర్స్ రావడం? స్పెషల్లీ ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. రాగానే ద వాట్ ఎవర్ దే అప్రోచెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్గా మేము చూసేది ఫస్ట్ అదే. అంటే ఫస్ట్ యూనివర్సిటీ ఏదేది మన ప్రాపర్గా చూస్ చేసుకోవడానికి వీళ్ళు గైడెన్స్ కానీ లోన్ ప్రాసెసింగ్ కానీ అన్ని కన్వీనియంట్గా ఉండే స్టార్టెడ్ అప్రోచింగ్. అంటే వీఆర్ ఇన్ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. అంటే వీసాకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. రైట్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? బిహెచ్ఎల్. ఓకే. అండ్ మీరు అంటే ఇక్కడికి వచ్చాక మీకు దాదాపు ఈచ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ దొరికిందని చెప్పచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎంత లోన్ శాంక్షన్ అయింది సార్ మీకు? 40 lakhs. 40 lakhs అవుతుందండి. అంటే అక్కడ ఉండడానికి మొత్తం అంతా కలిపి ఇంక్లూడింగ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ అంటే ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఆల్ టుగెదర్ ఇంక్లూడింగ్. Did you have to give any collateral? No collateral. Without any collateral we got it. అదే ఇప్పుడు ఎలా ఉందంటే అర్జెంట్గా మనం లోన్ తీసేసుకోవడానికి ఇది బాగుంది కదా, చదువుకోవడానికి అనిపిస్తుంది. అంత బాగుంది. వండర్ఫుల్ అండి. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. యాజ్ అ పేరెంట్ హౌ డు యూ ఫీల్ అండి? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే చాలా మంచి సపోర్ట్ దొరికింది వీళ్ళ దగ్గర నుంచి. 40 days బ్యాక్ అనుకుంటాను నేను అప్రోచ్ అయ్యాను. విత్ ఇన్ 40 days ఆల్ గాట్ త్రూ. కానీ ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్ అండి. మీరు చదువుకోవాలన్నా కూడా మంచిగా నేను వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఆల్రెడీ అక్కడ ఉండొచ్చాను. ఓకే. 5 years మాస్టర్స్ చేసుకొని అక్కడ జాబ్ చేసుకొని వచ్చాను.